ఎంచుకుంటూ వేదికను అలంకరించిన గురువులకందరికీ నా వందనములు. మరి మీరు కూడా ఇంతసేపు ఓపికగా కూర్చున్నారు, అందరి బోధలు విన్నారు. సరేలే వీంది కూడా ఒక మాట వినేద్దాము, లేకపోతే బాధపడతారని చెప్పేసి మీరు అందరూ కూర్చొని వింటున్నారు. చాలా సంతోషం, మీకు కూడా నా వందనములు. మనము ఈ బోధ నేర్చుకోవడానికి వస్తున్నప్పుడు చాలా కష్టమైన బోధ ఇది, అందరికీ అబ్బే బోధ కాదు. అందుకే అంటారు గురువులు, ఎంత చెప్పినా కూడా వీళ్ళకు అబ్బద్దు అంటారు. ఎట్లా చేయాలి మరి? పరిపూర్ణ బోధ ఎదగాలి. ఇప్పుడు ఇంతకుముందు గురువులందరూ పందుల గురించి, కుక్కల గురించి, ఏనుగుల గురించి చెప్పారు. నేను అంటే అవే ఇష్టం ఉన్నట్టుంటే నేను ఒక చిన్న ఎలుక గురించి చెప్తాను. ఇప్పుడు మనం అందరం ఎలుకల లెక్కనే. ఎందుకంటే ఎలుక లేనిపోయింది అన్నీ తీసుకొచ్చి పెట్టుకుంటుంది. ఇప్పుడు మన యోగ గురు చెప్పిండంటే అరే అందులో ఏముందో ఆ బుక్ తీసుకొచ్చుకోవాలి. భగవద్గీత చెప్పినంటే అందులో ఏముందో తెచ్చుకోవాలి. యాగం గురించి ఏం చెప్పారో ఆ బుక్ ఒకటి తీసుకొచ్చి పెట్టుకోవాలి. పనికిరాని చెత్త అంతా పెట్టుకుంటాం, ఏది పనికిరాదు. బంగారం 1,30,000 రూపాయలు అని చెప్పారు అయ్యగారు. మరి ఆ బంగారం జోలికి పోదు ఎలుక. ఈ ఉన్నాయన్నీ తీసుకొస్తుంటుంది, తీసుకొచ్చి పెట్టుకుంటాము కానీ చదవం. అంటే దీక్షిత్యం గ్రంథం అనేది ఒక బంగారం లాంటిది, దాని జోలికి ఎవరు పోరు. ఈ చిన్న చిన్న ఏముందో ఇందులో ఏముందో ఇందులో ఏముందో తీసుకొచ్చి పెట్టుకుంటాం, ఎదురు చూస్తూ ఉంటాం. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, పిల్లి అనే మృత్యువు కొట్టడానికి వస్తుంటుంది. మీరు ఎలుకలై ఉన్నప్పుడు, నేను ఎలుకై ఉన్నప్పుడు పిల్లి అనే మృత్యువు కొట్టడానికి వస్తుంది. మళ్ళీ ఈ పిల్లి ఎలుక కొట్టడానికి వచ్చినప్పుడు ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. మళ్ళీ జననము మరణము రెండూ తెలుసు. మరణం అనేది తెలియదు, జననం అనేది తెలుసు. డాక్టర్ చెప్పేస్తాడు, పలానా రోజునాడు పాప పుడుతుంది అంటే డేట్ ఆఫ్ బర్త్ రాసుకుంటాం. బర్త్ చచ్చిపోయేది చెప్పరు. అందుకే ఈ దేహానికి ఈ దేహం శాశ్వతం కాదు, దీన్ని నిలకడలేదు అంటాడు. ఎందుకన్నారు? అయితే ఉన్నది ఆత్మ ఎగిరిపోయింది అనుకో, ఈ దేహానికి ఎందుకు మర్యాద లేదని దీక్షితుల వారు ఒక మాట అంటారు. ఎందుకు మర్యాద లేదు ఈ దేహానికి? చుట్ట భార్యనే ఉంటుంది, చనిపోయిన తర్వాత ఇంటి బయట వేసేస్తారు. పిల్లలు కూడా చూడరు. అది తీసుకుపోయి కాటిలో ఎక్కడో పెట్టేస్తారు. అక్కడ కాష్టం చేసి ఇంత బూడిద ఎత్తేస్తారు, ఇంత మన్ను పోసి కప్పిపడేస్తారు. ఏముంటుంది? ఎంత నేర్చుకొని ఏంది? జననం మరణము భ్రాంతి అనేది రహితం చేసుకోవాలంటే అచల గురువులు తప్ప ఏ గురువులు చెప్పలేరు. చెప్తారు. చిక్కు ప్రశ్న ఇది, అందరూ అందరు నాకు గొంతు బాగలేదు, కొద్దిసేపే మాట్లాడతారు. చిక్కు ప్రశ్ననే ఇది. ఎట్లా అంటే ఒకళ్ళు అంటారు నేను బ్రహ్మం అంటారు, ఒకళ్ళు అంటారు, ఇంకొకళ్ళు అంటారు అంటే మొత్తం బ్రహ్మమే నడిపిస్తుంది అంటారు. ఓ ప్రపంచం మొత్తం బ్రహ్మమే ఉంది అంటారు. కాదు, ఖగోళం మొత్తం బ్రహ్మం ఉంది అంటారు. మరి ఇన్ని బ్రహ్మం కదా? అచల గురువు దగ్గరికి పోతే పరిపూర్ణ పరబ్రహ్మం ఒకటే ఉంది అంటాడు. ఎంత కన్ఫ్యూజ్ ఉంది. మళ్ళీ ఇవన్నీ తీసుకొని మనం అన్నీ ఏరేసుకుంటూ పోవాలి. అందుకే దీక్షితుల వారు ఒక మాట చెప్పినారు, మేము వ్యవసాయం చేయలేదు, దున్నకనే పెట్టినాము, కొయ్యకనే పండింది. మేము బ్రాహ్మణులుగా పుట్టి శ్రీమంతులు కావాలని ఏనాడు అనుకోలేదు, సన్యాసులు కావాలనుకోలేదు. అంటే దీక్షితులో చెప్పిన మాట. ఆయన వ్యవసాయం చేయలేదంటే ఇప్పుడు సంస్కృతం చెప్పినాము, అందరికీ అర్థమైంది సంస్కృతము. గురువులు కూడా సంస్కృతం చెప్పేస్తున్నారు, చెప్తే అందరికీ అర్థం కాదు కదా. వ్యవసాయం చేసేటని వ్యవసాయం చేసే వాళ్ళకు బోధ తొందరగా పోతుందంట. ఎందుకంటే చదువుకోరు వాళ్ళు, గురువు ఏది చెప్తే అదే వింటారు. చదువుకున్నందుకే వచ్చింది మాకు తిప్పలేని దీక్షితుల వారు అంటారు. ఎందుకంటే చదువుకున్నాం అనుకో, ఎవరు ఏది చెప్పినా తీసుకొచ్చుకుంటాం. ఒక బుక్ కావాలి, ఇప్పుడు ఆ గురువు చెప్పినారు, అందులో ఏముందో అది తెచ్చుకోవాలి. అంటే ఇంతకుముందు ఎలకలే కానీ ఏదంటే అది తీసుకొచ్చుకోవాలి, కానీ చదవడానికి టైం ఉండదు. మళ్ళీ కడతేరాలంటే ఎట్లా? ఒక్కటే గురువుని పట్టుకోవాలి. అచల గురువుని పట్టుకుంటేనే జన్మరాహిత్యం చేస్తావు. మరి నేను పుట్టినా అంటున్నావు. సరే పుట్టినావు, నువ్వు పుట్టలేదని గురువు గారు అంటున్నావు. ఎట్లా పుట్టలేదు? పోనీ నువ్వు బ్రహ్మము అంటావు. పోనీ నేను బ్రహ్మమైనా? మీరు కొద్దిగా ఆలోచించాలి అందరం. అని ఆలోచించిన తర్వాత గురువుని అడగాలి, నేను బ్రహ్మం అయిపోయినాను, మరి బ్రహ్మ శాశ్వతమా? నిత్యమేనా అది? మరి నేను బ్రహ్మమైనప్పుడు నిత్యం ఉండాలి కదా. మరి నిత్యమైంది ఏంది? ఇది నేను ఉన్నాను, రేపు ఉంటాను, ఇవాళ ఉంటాను, రేపు పోతాను. అందుకే అంటారు ఈరోజు ఇంట్లో, రేపు మంటలో అంటారు. మరి మంటలో పోయిన తర్వాత నువ్వు ఎక్కడున్నావు? మరి నువ్వు బ్రహ్మం ఉన్నప్పుడు శాశ్వతంగా ఉండాలి కదా. ప్రతి జీవులలో ఉన్నది ఆత్మ. మమాత్మ సర్వభూతాత్మ అంటున్నారు. అన్నిట్లో ఆత్మ ఉంది, అదే బ్రహ్మం అంటున్నారు. ఎరిగే తెలివి మనకే కాదు, కుక్కల నక్కలకు కూడా ఉన్నది ఎరిగే తెలివి. ఎరుక అంటారు. ఎరుక నా కుక్కనికి ఉన్నదా? వాటికి కూడా ఉన్నది. వాటికి భయం ఉంటుంది, కుట్టకపోతే భయపడి పారిపోతుంటుంది.
చూసి ఎరుగుతుంది, పోయి తింటుంది, ఏం కావాలి అది తింటుంది, అది ఎరుగుతుంది, మనం ఎరుగుతాము. దానికి భయం ఉంది, మనకు భయం ఉంది. మరి ఇక్కడ ఏముంది అని నేనే ఎరుక అన్నప్పుడు మూలం లేని గుడి తిరిగే శరీరం ఏమీ లేదు. ఈ శరీరం ఉంది కదా, మరి లేదు అంటే ఏ శరీరం గురించి గురువు మాట్లాడుతున్నాడు? ఏది లేకపోతే ఏమున్నది? నిత్యమైంది ఏది? సత్యమైంది ఏది? ఇదంతా తాత్కాలికమే కదా. మరి దీన్ని ఎరగాలంటే అసలైన గురువుని పట్టుకోవాలి. సరే, భగవద్గీత చదువుతున్నాడు, చదవండి. భగవద్గీత ఏం చెప్తుంది? నేనే అంటుంది. నేనే వృక్షాల్లో మర్రి చెట్టును నేనే అంటది, జంతువులలో మృగరాజును నేనే అంటది, పాములలో సర్పకి నేనే అంటది. మరి అన్నీ నేనే అన్నప్పుడు దీక్షితుల వారు నేను కాదంటాడు, నేను లేనిదాన్ని చెప్పమంటాడు. నేనే గురువుని అంటాడు. నేను గురువు అంటే నేను శిష్యుడు అంటే ఆ నేను లేకుంటే గురువు, ఆ నేను లేకుంటే శిష్యుడు. మరి ఈ బోధ అంతా ఎవరు చెప్తారంటే గురువులే చెప్తారు. అచల గురువులు ఒకరు తప్ప మిగిలిన వాళ్ళంతా మాయమాటలే చెప్తారు. కానీ ఈ అచల గురువు మాత్రం నువ్వు లేకుండా చేసి నీ జన్మరాహిత్యాన్ని చేసి గల కెపాసిటీ, శక్తి ఆయనకే ఉంది, ఇంకెవ్వరికీ లేదు. అందుకే అచల గురువుని పట్టుకోవాలి. మనం ఏది చెప్పినా కూడా నమ్మేయొద్దు. ఆ ప్రశ్నించుకుంటే మనకు ఏమంటే విచారణ చేసినా కొద్దీ అందులో ఉన్నది, ఇప్పుడు బియ్యం ఉన్నది, రాళ్ళు ఏరినా కొద్దీ లాస్ట్కు బియ్యం మిగులుతుంది. ఆ బియ్యం తీసుకొని వండుకుంటాం. అట్లా ఏదన్నా మనకు ఇంత చెప్తున్నప్పుడు బోధ, మనకి ఏదన్నా ఒక సంశయం వచ్చినప్పుడు అడగాలి గురువులను. నాయన ఇది ఎట్లా అంటే మీకు ఇది అవుతుంది. లేకుంటే ఆయన చెప్తూనే ఉంటారు, మీరు వింటూనే ఉంటారు. అంటే మీకు ఎంతవరకు బుర్రకెక్కింది కూడా తెలియాలి కదా. కాబట్టి ఎప్పుడు కానీ ప్రశ్నిస్తుండాలి. బావి ఉంది, బావి నుంచి నీళ్ళు తీసినా కొత్త నీళ్ళు వచ్చినట్టు మీరు గురువుని అడిగినా ఆయన కొద్దిగా అరే నాకు పిల్లలు వచ్చేస్తారు, ఏం అడుగుతారు, ఇప్పుడు ఏం చెప్పగలను అనే భయం ఆయనకు ఉంటుంది. ఆయన అన్నీ సేకరించుకొని తీసుకొచ్చి పెట్టుకుంటాడు. ఆయన దగ్గర ఒక నిధి ఉంది. మనం అడిగితే అది తీస్తాడు తాళం చేయి, లేకుంటే ఆ తాళం చేయి అట్లనే పెడతాడు. మరి పరిపూర్ణ బోధ చెప్పలేదంటే ఆ గురువు చెప్తూనే ఉంటాడు, కానీ మనం పట్టించుకోవాలి కదా. ఏంటనే ప్రశ్న చేసుకుంటా కానీ పరిపూర్ణ బోధ అర్థం కాదు. కాబట్టి ఈ అవకాశాన్ని ఇచ్చిన గురువుగారికి వందనము చెల్లించుకుంటూ సెలవు తీసుకుంటాం. జై సద్గురు ప్రభు మహారాజ్కి. దయతల సద్గురు ప్రభు మహారాజుకు. మరి శివ గారు వారి శైలిలో వారు వివరించారు. మరి చాలా అద్భుతంగా చెప్పారమ్మా. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకు ఉంటుంది. ఈ ప్రపంచంలో ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు జీవిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఉన్నామనుకోండి, ఎవరైనా కానీ ఎవరికి ఏది అవసరమో అదే చేస్తారు. ఇప్పుడు ఒకరిని ఇంకోటి చేయండి చేయరు, ఇంకొకరిని ఇంకోటి చేయండి. కానీ ఒక గురువు చెప్తే మాత్రమే మనిషి మారుతాడు తప్ప మిగతా వాళ్ళు చెప్తే మారరు. గురువు చెప్తే గురువుగారు నా బాగు కోసం చెప్తున్నారు కాబట్టి నేను మారాలి, నా థాట్ మార్చుకోవాలి, నా ఆలోచన మార్చుకోవాలని అనుకుంటారు. ఇప్పుడు లోకంలో అనేకమైనటువంటి శాస్త్రాలు ఉన్నాయి. ఏది చెడ్డదని చెబుతాం, ఏది మంచిదని చెప్తాం. వాళ్ళకి ఏది అవసరము. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి కడుపుల నొప్పి ట్యాబ్లెట్ అది వేస్ట్ అని నేను అన్నాను అనుకోమ్మా. మరి కడుపుల నొప్పి వచ్చినోడు వేస్ట్ అని నేను వదిలేస్తారా వేసుకోకుండా? నేను అనుకుంటున్నా, అంటే వేస్ట్ వదిలేస్తారేమో అనుకుంటున్నా. వదిలేస్తారేమన్నా? ఒక జ్వరం ట్యాబ్లెట్లు వేస్ట్ అన్నామనుకోమ్మా, అంటే వాళ్ళు జ్వరం వచ్చినోడు వేసుకోకుండా ఉంటాడా? అంటే జ్వరం వచ్చినోడికి అది అవసరం, కడుపు నొప్పి వచ్చినోడికి అది అవసరం. మరి ఇప్పుడు ఇక్కడ చెప్పేటువంటి మన సాంప్రదాయంలో చెప్పేటువంటి ఈ అచలం అనేటువంటిది ఎవరికి అవసరం? అంటే భగవద్గీత కానీ, ఉపనిషత్తులు కానీ, శాస్త్రాలు కానీ, లేకపోతే ఇతిహాసాలు కానీ వేస్ట్ అని కాదు. అర్థమైందమ్మా? అవి అవసరమైన వాళ్ళకి అవి అవసరం, అవి కావాలనుకున్న వాళ్ళకి అవి అవసరం, ఏది కావాలనుకున్న వాళ్ళకి అది అవసరం. అట్లా అర్థమైందమ్మా? ఒక చోట ఒక షాప్ ఓపెన్ చేయించారు. ఎవరితోనంటే ఒక మినిస్టర్ తోట ఓపెన్ చేయించారు షాప్. భారీ లెవెల్లో ఓపెనింగ్స్ జరిగినాయి. ఆ షాపులో ఏమమ్ముతారంటే పాయిజన్ అమ్ముతారు. ఆ షాపులో ఏమమ్ముతారు? పాయిజన్ అమ్ముతారు. ఆ సిటీ మొత్తం కూడా ఫ్లెక్సీలు కట్టించారు. అసలు వీధి నిండా ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు అనమాట. మంచి పాయిజన్. చావాలనుకుంటే వెంటనే, మా దగ్గర మందు కొనుక్కుంటే ఇన్స్టాంట్ డెత్. అసలు ఎక్కువ టైం పట్టదు, అలా వేసుకోగానే ఇలా పోతారు. సైనైడ్ అని అంటారు కదా, సైనైడ్ అన్నట్టు ఇలా వేసుకోగానే అలా పోతారు. అంత పవర్ఫుల్ పాయిజన్ అది అని పెట్టారమ్మా. అసలు ఒక్కడు రాడే. ఓపెనింగ్ అది మినిస్టర్తో ఓపెనింగ్ ఎవరితోటి? మినిస్టర్తో ఓపెనింగ్. అయినా ఓరు రాలా. ఎందుకు రాలేదంటారు?
అంటే ఎవరు చావాలని అనుకోవట్లేదు, ఎవరు చావాలని అనుకోవట్లేదు. కానీ ఒకడికి అనిపించింది, వాడికి అది అద్భుతంగా అనిపించింది, అది మహద్భాగ్యంగా అనిపించింది. ఎందుకంటే వాడు పోవాలనుకున్నాడు, పుట్టుక్కు అనాలనుకున్నాడు. ఏం చేయాలా ఎట దావాలా అని వాడికి సచ్చే భయం అనమాట. రైలు కింద పడదామంటే నొప్పి వచ్చిద్దేమని, చావాలని ఉంది కానీ భయం ఎక్కువ అనమాట. ఇది భయం లేదు కదా, అట్లా నోట్లో పెట్టుకోవాలని అన్నది. అంటే ఎవరికైతే చావాలనేటువంటి తలంపు ఉంటుందో వాడికి పాయిజన్ అవసరం. మరి ఇప్పుడు దీక్షితం ఎవరికి కావాలా? ఎవరు జన్మరహితం కావాలని కోరుకుంటున్నారో వాళ్ళకది బృహత్తరమైనటువంటి గ్రంథం. అర్థమైందమ్మా? ఇప్పుడు మనందరం కూడా ఎట్లాంటి వాళ్ళం అర్థమైందా మీకు? అంటే చావాలా, చచ్చినోడమేనా, ఇంకా చావలేదా? ఏందయ్య గారు మేము గురువుగారు ఆశ్రమంలో పూజ అని చెబితే చావటాలు గురించి బతుకులు గురించి మాట్లాడుతున్నారు, ఈసారి రావాలా వద్దని అయితే అంటారు కదా అమ్మ. ఎవరైనా కానీ ఏం గురువుగారు నేను పుట్టినా కాబట్టి నేను అసలు చావను, నేను ఎప్పటికీ చావను అనేటువంటి గ్యారంటీ కార్డు ఉన్నోళ్ళు ఎవరైనా ఉంటే నాకు చెప్పండి. గ్యారంటీ కార్డు లేదా మీ దగ్గర? ఎక్కడో అమ్ముతున్నారంట గ్యారంటీ కార్డు, తెచ్చుకోరాదండి అమ్మ. అంటే ఈ శరీరానికి మరణం తప్పదు, శరీరానికి, నీకు కాదు, శరీరానికి. జాతస్య హిద్రువో మృత్యుధ్రువం జన్మ మృతస్య. శరీరం ఖచ్చితంగా, దానికి మనం ప్రయత్నం కూడా చేయక్కర్లేదంట. చనిపోవటానికి ఏమాత్రం ప్రయత్నం చేయక్కర్లేదంట. ప్రయత్నం చేయాల్సిందల్లా దేనికోసం? బ్రతకడానికి. కష్టపడాల్సింది దేనికోసం? బ్రతకడానికి. ఇందాక గురువుగారు యోగా చెప్పిండు కదా, ఏమని చెప్పి నాకు అంత గుర్తులేదు. 2 పాయింట్లు: ఆహారం ఆనందం, ఆరోగ్యం ఆనందం. అది లోపల ఉన్నాయనక బయట ఉన్నదానికే? బయట ఉన్న శరీరానిక లోపల ఉన్నటువంటి ఎవరు ఉన్నారుగా? ఒక లేడంటారా? 4-5 ఉన్నారా? ఒక్కలే ఉన్నారా? 4-5 లేరా అమ్మ? రాయగూడెంలో వాళ్ళకి 2 ఉంటారంట లోపల, లేరా? ఎంతమంది? దానికి పుస్తకాలు చదవక్కల, మనం లోపల ఒక్కళ్ళమే ఉంటామని తెలుసుకోవడానికి ఏమైనా పుస్తకాలు చదవాలా? భగవద్గీత చదవాలా? దానికోసం లోపల నేను ఒక్కడనే ఉన్నాను, నాకంటే ఇంకెవరూ లేరు అని తెలుసుకోవడానికి పుస్తకాలు చదవడం ఎందుకమ్మా? అవసరమా? కాకపోతే మనం నమ్మం. అర్థమైందమ్మా? ఆ నమ్మకం గురువిస్తారు. అర్థమైందమ్మా? అయితే శివగారు అచల పరిపూర్ణ సాంప్రదాయంలో ఉన్నటువంటి సాధకులు ఎలా జీవించాలో చెప్పారు, వాళ్ళ యొక్క మైండ్ సెట్ ఎలా ఉండాలో వారు చెప్పారు. మనం ఆ సాంప్రదాయంలో ఉన్నాం కాబట్టి ఆ భావంతో జీవించాలి. అర్థమైందమ్మా? మనందరికీ కూడా గోల్డెన్ లేకపోతే డైమండ్ లాంటిది ఏంటది అది బృహద్వాసిష్టం అనేటువంటిది శివరామ దీక్షితి. ఓకే అమ్మా? ఉంటే ఏం లేదు, లేకపోతే ఈసారి తీసుకొని చదివే ప్రయత్నం చేయండి. చదివితే మీకు అర్థం కాకపోతే గురువుగారి దగ్గర కూర్చొని వినండి. దయతల సద్గురు ప్రభు మహారాజుకు అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.